విశాఖ ఉక్కు కార్మిక కుటుంబ సభ్యులందరికీ మనవి. 13వ తారీఖున పార్లమెంటు శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నాయి. మన విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి ఇప్పటికే 3.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమ్మేస్తాం, మూసేస్తాం అన్నా సరే మనం ఇంతవరకు కూడా ప్రభుత్వ రంగంలో కాపాడడానికి మన పోరాటం పనిచేస్తుంది. కానీ విశాఖలో ఉన్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ కూటమి కానీ అలాగే జగన్ పార్టీ కానీ వీళ్ళందరూ మోడీతోనే అనుబంధంగా ఉన్నారు తప్పించి మనం చేసే పోరాటంలోని ప్రత్యక్షంగా గత 3.5 సంవత్సరాల పోరాటాలు చేయలేదు. కానీ ఒక ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం దేశవ్యాప్తంగా కానీ అలాగే మన రాష్ట్రంలో కానీ మన విశాఖ నగరంలోని ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొని ఒక్క ఇండియా కూటమే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కాపాడగలమని చెప్పేసి ప్రత్యక్షంగా గేటు దగ్గర పెద్ద బహిరంగ సభ పెట్టి హామీ ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీ కూడా ఇచ్చినటువంటి హామీ అనేది విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ఒక ఇండియా కూటమి అనేది చెప్పగలిగింది. మనం చేసే పోరాటానికి రానున్న కాలంలోని మరింత పోరాట స్ఫూర్తి ఫలితాలు మన విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ఇండియా కూటమి అభ్యర్థుల్ని హస్తం గుర్తు పార్లమెంటు సభ్యుడిగా సత్యారెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే శాసనసభకి, గాజువాక శాసనసభకి మనకున్నటువంటి పోరాట కమిటీకి నాయకత్వం వహిస్తున్నటువంటి జగ్గినాయుడు గారిని కూడాను సుత్తి గొడవల నక్షత్రంపై ఓటేసి గాజువాక నియోజకవర్గంలో గెలిపించండి. సిపిఎం పార్టీ అభ్యర్థి మరడాన జగ్గునాయుడు గారిని గెలిపిద్దాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు.